This is Rayal Satish Babu, Doctors Medical Academy, Khammam. సో మన తెలంగాణ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా హీరింగే స్టార్ట్ కాలేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హీరింగ్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఆ హీరింగ్ గవర్నమెంట్కి పాజిటివ్గా వస్తే ఇమీడియట్గా వాళ్ళు అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఎగనెస్ట్గా వస్తే డెఫినెట్గా హైకోర్టుని కనుక సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు లొకాలిటీ కండిషన్స్ మార్చండి, ఒక కమిటీని వేసి అనాలిసిస్ ఆ రిపోర్ట్ ద్వారా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ తెలిసింది అనేది ఉంటుంది. కాబట్టి మరి ఆ కమిటీకి ఎన్ని డేస్ పడుతుందో తెలియదు. సో కాబట్టి దీని నుంచి ఫస్ట్ పాయింట్ మనం ఏంటంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లేట్ అయితే కనుక దాని ఎఫెక్ట్ అనేది మనకి మిగతా ఇయర్స్ మీద కూడా పడుతూ ఉంటుంది. హర్రీబర్రీగా సిలబసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అందరితో పాటు ఎగ్జామ్స్ అందుకోవాలంటే. కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో ఛాన్స్ ఉందో అది ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా కావచ్చు. సో మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి, లేట్ చేయకండి. అండ్ ఎస్పెషల్లీ ఓపెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా సరే ఆల్ ఇండియా కోటా ఛాన్స్ ఉంది అంటే కనుక ఇమీడియట్గా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయితే మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, ఎందుకంటే దీని ఎఫెక్ట్ మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి సో ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇప్పుడు ఇంకా సెకండ్ రౌండే జరుగుతుంది, ఇమీడియట్గా అట్లీస్ట్ సెకండ్ రౌండ్కి అప్లై చేస్తుంటే ఓకే, థర్డ్ రౌండ్ కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీ లైఫ్ బాగుంటుంది, ప్లస్ ఇంకొక తెలంగాణ విద్యార్థికి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డాక్టర్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్ ద్వారా లైఫ్ ఇవ్వడం వేరు, డాక్టర్ కాకముందే ఒకరికి లైఫ్ ఇవ్వడం వేరు. కాబట్టి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. సో హూ ఎవర్ జాయిన్డ్ ఇన్ ఆల్ ఇండియా కోటా, సో వీ షుడ్ అప్రిషియేట్ దిమ్ అండ్ యూ ఫీల్ ప్రౌడ్ యాజ్ యూ ఆర్ గివింగ్ ఏ మెడికల్ సీట్ టు ఏ లాస్ట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద బోర్డర్. ఒకళ్ళ లైఫ్ని మీరు సెట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా యూ ఆర్ రియల్లీ గ్రేట్. అది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఆల్రెడీ మనకి తెలుసు, మనకి 8 మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8 × 50 400 సీట్లు, 400లో 15%, 60 సీట్లు పోతే 340, ఒక 20 మంది మన విద్యార్థులే ఆల్ ఇండియా కోటాలో తీసుకుందాం అనుకున్నాం. 360 అంటే 360 మెడికల్ సీట్స్ యాడప్ అవుతున్నాయి. బట్ మనకి పోయినాయి మాత్రం 200 మెడికల్ సీట్లు వెళ్తున్నాయి డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా. సో మల్లారెడ్డి గారి కాలేజెస్ ద్వారా. మాస్టారు పాలమ్మినా పూలమ్మినా అని మీరు చాలాసార్లు అన్నారు, విద్యాదానం చేస్తున్నా అన్నారు. మీకు ఆ కింద స్టేజ్ నుంచి వచ్చినప్పుడు విద్యార్థి యొక్క విద్య గురించి మీకు వాల్యూ తెలుసు కాబట్టి మీరు అన్ని సీట్లు కూడా డీమ్డ్ యూనివర్సిటీ కింద ఇస్తే మన తెలంగాణ వాళ్ళకి కాకుండా చేస్తున్నారు. ప్లస్ అందరికీ కూడా వెరీ హై ఫీజు పెడుతున్నారు. సో అన్నప్పుడు అది విద్యాదానం ఎలా అవుతుందండి? ఇంకా మీకు ఒకళ్ళు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ చేశారని మిగతా ప్రైవేట్ కాలేజీలు కూడా అదే క్యూలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మెడికల్ విద్య ఎక్కడికి పోతుంది? ఎందుకంటే ఒక పాయింట్, తెలంగాణ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఎవరికి కూడా మీరు డీమ్డ్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, ఎవరికి కూడా మెరిటోరియస్ చదివి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అంత డబ్బులు కట్టుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. కాబట్టి ఎవరికైతే చదువు తక్కువ వస్తుందో, మార్కులు ఎవరికైతే తక్కువ వస్తుందో, జస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మీ యొక్క ఫీజులను బర్డెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి, మనం మెరిట్ని అన్యాయం చేస్తున్నాము, వాళ్ళకి మెడికల్ సీటు ఛాన్సెస్ తక్కువ చేస్తున్నాము. అండ్ రెండోది, ఎవరైతే అన్ఫిట్గా ఉన్నారో, ఎవరైతే జస్ట్ క్వాలిఫై అయ్యారో, ఎవరైతే బాగా చదవకుండా లేదా చదువు రాక కావచ్చు, ఏదైనా బేసిక్స్ లేక కావచ్చు, ఎవరికైతే తక్కువ మార్కులు వస్తున్నాయో వాళ్ళకి మీరు మెడికల్ సీట్లు ఇస్తుంటే, అందరూ కూడా ఇలా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అయ్యి అందరికీ అలా అవకాశం కల్పిస్తే తర్వాత డాక్టర్లు అయ్యేది ఎవరండి? మెరిటోరియస్ స్టూడెంట్ ఎవరు డాక్టర్గా ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్ ద్వారా వచ్చిన వాళ్ళే ఉంటారు. మరి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ 50, అంతకుముందు అది 20%, ఇది ఒక 80% ఉంటే ఇప్పుడు అది 50, ఇది 50 అయిపోతుంది. ఐ మీన్ డబ్బులు పెట్టి చదివిన వాళ్ళు 50% అవుతారు, వీళ్ళు 50% అవుతారు. అన్నప్పుడు మనకే కదా నష్టం, మన లైఫ్స్కే కదా నష్టం. సో దయచేసి ఆ డీమ్డ్ యూనివర్సిటీ ఆలోచన మానుకోండి. సో వీఆర్ అగెనెస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్.
డీమ్డ్ యూనివర్సిటీ చేస్తే చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను విన్నవించుకునేది అదే, డీమ్డ్ యూనివర్సిటీ చేస్తే చేయండి. ప్రతి ఏ యూనివర్సిటీ అయినా సరే, డీమ్డ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 50% ఆఫ్ మెడికల్ సీట్స్ కంపల్సరీ మెరిటోరియస్ స్టూడెంట్స్ కంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ ఫీజుతో ఇవ్వాల్సిందే. ఈవెన్ మన చిన్న మా కోచింగ్ సెంటర్సే మెరిటోరియస్ స్టూడెంట్స్కి అంత అవకాశాలు కల్పిస్తున్నప్పుడు, అంతంత కోట్లు ఫీజులు తీసుకున్నప్పుడు మెరిటోరియస్ కొంత సేవ చేయాలి కదా. మన డాక్టర్స్కి నేర్పేదే సేవాభావం. వాళ్ళు ఎంతైనా ఉన్నోళ్ళ దగ్గర తీసుకున్నా, లేనోళ్ళ దగ్గర, పూర్ పీపుల్ దగ్గర ట్రీట్మెంట్, సర్వీస్ ఓరియంటేషన్ అనేది ఫస్ట్ మన డాక్టర్స్ ఎథిక్స్లో ఉంటాయి, మోరల్స్లో ఉంటాయి. మరి అలాంటిది మనం ఎంబీబీఎస్ కాలేజీ నడిపేటప్పుడు కొన్ని మెడికల్ సీట్లు సర్వీస్ ద్వారా ఇస్తే మనకి ప్రౌడ్గా ఉంటుంది కదండి. సో కాబట్టి ఇదైతే దేశానికే డేంజరస్ సిచ్యువేషన్ లాగా ఉంది. అలా అందరూ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే కనుక ఆ వెరీ హై ఫీజులు చదవగలిగిన వాడు పెట్టుకోడు. వాడికి మళ్ళీ సీట్ రావాలి అంటే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వాడు నెంబర్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ తీసుకోవాలి. అండ్ ఎవరైతే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే దాంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళకి మెరిటోరియస్ స్టూడెంట్స్, మెరిట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో సొసైటీకే నష్టం, దేశానికే నష్టం. కాబట్టి ఈ విధంగా అందరూ ఆలోచిస్తారు అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మూడో పాయింట్ ఏంటంటే, ఇంకా ఎవరైతే సరే వెయిట్ చేస్తున్నారో కౌన్సిలింగ్ కోసం, సో డెఫినెట్గా ఒక 45 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది అని మనకైతే ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ద్వారా, రిజల్ట్స్ ద్వారా, లిస్టుల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఎవరైతే ఒక 40 మార్క్స్ కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళకి ఎంబీబీఎస్ చేయాలని కోరుకుంటే కనుక ఇమీడియట్గా లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వండి. టైం పాస్ అవుతూ ఉంటుంది, మీకు ఫైనల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు. అందరికి ఆల్మోస్ట్ 50% సిలబస్ అయిపోతుంది, ఇంకో 50% సిలబస్ ఉంది, రివిజన్ చేయాలి. కాబట్టి ఒకళ్ళు వస్తే, బై లక్ వస్తే మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయిపోండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఎప్పుడైనా జాయిన్ అయ్యేది కాబట్టి ఎర్లీగా జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనకు చెప్పాను, అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా కూడా డెఫినెట్గా మార్క్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆ ఫీజే చెప్పాను, అరౌండ్ 60,000 మాత్రమే తీసుకుంటాను. అండ్ ఎవరికైతే ఫిజిక్స్ డ్రాబ్యాక్ ఉందో, అన్ని మార్క్స్ వచ్చేసారు, మాకు ఫిజిక్స్ డ్రాబ్యాక్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా సెపరేట్ షెడ్యూల్స్ వేసి ఫిజిక్స్ సెపరేట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.